మీ పేరు? నా పేరు సాహిల్. ఏం చేస్తుంటారు? నేను డిగ్రీ. అవునా? అవును, సిద్దిపేట్ హరీష్ రావు. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 14th వస్తుంది కదా, అసలు ఏంటి ఫిబ్రవరి 14th అనేది ఏంటి? మరి వ్యాలంటైన్స్ డే అంటున్నారు కదా, అసలు ఎందుకు జరుపుకోవాలి? ఎందుకు ఫిబ్రవరి 14 ఇట్లాంటి మాకు రాదు. ఇది మేము సింగిల్ కదా, ఇట్లాంటి మాకు రాదు, మాకు దొరకదు. ఇట్లాంటి ఆపర్చునిటీ మాకు దొరకదు. దొరకాలంటే ఇప్పుడు ఎవరైనా దొరికితేనే, ఎవరైనా ఇప్పుడు పార్క్ లో పోతే ఎవరైనా మాకు కలిస్తేనే ట్రై అంటే ఎవరు రాలే మా దగ్గర, మేము ట్రై చేస్తే. అందుకనే మాకు అది వ్యాలంటైన్స్ డే సండే రెండు ఒకటే అయినాయి. ఇప్పుడు వేరే వాళ్ళని చూస్తే లవ్ చేయాలి, లవ్ లో పడాలి, ఇలా పార్క్ వెళ్ళాలి, వ్యాలంటైన్స్ డే చేసుకోవాలి. ఏంటి సార్ మౌనంగా ఉన్నారు? మీకు కొంచెం సిగ్గేకు అనుకుంటాను. ఒక బాధ అంటే ఉంటది, కానీ ఏం చేస్తాం, మాకు ఇలాంటి ఫ్రెండ్ దొరికారు, అందుకనే అమ్మాయి కోసం ఆలోచించలే ఇప్పుడు. కానీ బ్రో ఇట్లాంటి ఫ్రెండ్ అంటే ఇంకేదో అనుకుంటారు మనం. సో కొంచెం క్లారిటీ అంటే కొన్ని పనులు చేయలేను, కానీ అయినా కూడా అమ్మాయి కంటే సమానం మాకు ఈయనే. కొంచెం ఏదో చెప్పుకోవడానికి కనీసం ఒకడు ఉన్నాడు. అవును, తెలుసు. అంటే ఎప్పుడైనా మాతోటి ఉంటాడు, అందుకే చెప్తాడు. డైలీ మాతోటి రూమ్ లో ఉంటాడు, మాకు చెప్తాడు ఏమైనా ఉంటే. ఇప్పుడు మేము ఏంటంటే నంబర్ కూడా ఒక్కొక్కది అమ్మాయి దాని లాగా పెట్టుకున్నాం, కనీసం మాట్లాడడానికి ఒక అమ్మాయి ఫీలింగ్ అయినా దొరుకుతుంది అని. మాకు టైం పాస్ కాక మేము ఏం చేస్తామంటే ఓమైగాల్ అని ఇట్లాంటి యాప్స్ కొన్ని ఉంటాయి, అన్ని మీకు చెప్పొద్దు ఎందుకంటే మీరు మింగిల్ అయి ఉంటారు. కానీ మేము సింగిల్స్ కాబట్టి అట్లాంటివి ఏవో కొంచెం ఎంజాయ్ చేస్తూ అట్లా చిన్నగా అంతే. ఇప్పుడు కానీ అది కూడా మాకు బ్యాడ్ లక్ అయింది, అది కూడా బంద్ అయింది. మాకు ఒమేగాల్ కూడా దొరుకుతలే ఇప్పుడు. ఏం చేస్తాం అట్లా. కనీసం ఒమేగాల్ ఏమో ఇంకా 2-3 days ఛాన్స్ ఉంది కదా. సీఎం గారికి ఒకటే చెప్దాం అనుకుంటున్నాం, కొంచెం మాలాంటి సింగిల్స్ కి ఎంతో కొంత దయ చూపి ఎంతో కొంత అంటే మాకు న్యాయం జరగాలి. మాకు కూడా అంటే వ్యాలంటైన్స్ అంటే రోజు కాకపోయినా అట్లీస్ట్ వ్యాలంటైన్స్ రోజు కొంచెం ఎంజాయ్ చేయడానికైనా, కనీసం ఎవరైనా రోజు కోసమైనా ఫ్రెండ్ లాగా అయినా అంటే మీరు అనుకున్నట్టు కాదు, మాకు అట్లీస్ట్ కొంచెం తోడు నీడ. నన్ను ఉద్ధరించు బావా, ఇలాంటిది కూడా ఏర్పాటు చేయమంటారు. అంతే కదా, కొంచెం కనీసం కొత్త గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందేమో అని. గవర్నమెంట్ టార్గెట్ చేస్తారా? ఇప్పుడు ఏం చేస్తాం, బిల్డింగ్ ముంగట్ ఉన్నాం అట్లా అని. కానీ మాకేందంటే వచ్చినాం చూద్దాం ఎవరైనా దొరుకుతారని, ఇంకా 2-3 days ఛాన్స్ ఉంది కదా అని. అంటే దొరుకుతుంది అంటే మీరు ట్రై చేస్తే కదా. ఇప్పుడు ఈవెన్ మీకు ప్రపోజ్ చేస్తాం, మీరు ఏమంటారు, ఐఎమ్ ఆల్రెడీ మింగిల్ అంటారు. అయిపోయి ఇంకొకరికి ప్రపోజ్ చేస్తాం, నాకు ఆల్రెడీ మ్యారీడ్ అంటున్నారు. అరే మా క్లాస్ వాళ్ళకి కూడా మ్యారీడ్ అయి పెళ్లిళ్ళు అయి మంచి పిల్లలు కూడా పుట్టేసిరు, ఇంకా మాకెక్కడ దొరుకుతారు? కనీసం ఇంకా ఎవరికైనా అంటే షీటింగ్ ఉంది లోపల, అదొక బాధ. ఇది మెయిన్ పాయింట్. మొన్న ఇక్కడ మా దగ్గర కెమెరా కూడా చెప్పిన తర్వాత ప్రాంక్ అని చెప్పడానికి. అది మా బాధలు మాకున్నాయి. ఇప్పటి వరకు స్కూల్ అప్పటి నుంచి ఎప్పుడు ట్రై చేసినాం కానీ దొరకలే. అలాంటి బాధ మాత్రం పగోడికి కూడా రా, మా బద్ద శత్రువులకు కూడా రాదు. పాపం వాళ్ళకైనా లవర్స్ ఉండి వాళ్ళైనా సుఖంగా బతకాలని. తెలిసి నిన్ను చూస్తుంటే అయితే అస్సలు సింగిల్ అనిపిస్తుంది. ఇది మాత్రం నిజం. మేబీ మీ ఫ్రెండ్ కి సీక్రెట్ గా కూడా మెయింటైన్ చేస్తున్నావు, ఆయన సింగిల్ చూడడానికి మాత్రమే సింగిల్ అది మింగిల్ ఉన్నాం మేము అంతే. ఏమో నీకు తెలియకుండా కూడా బయట మాట్లాడుతుంది. అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా కొంచెం మాకు మింగిల్ అయ్యే అవకాశం ఉన్నా కానీ బాగుంటుండే, కొంచెం సంతోషపడుతుండే. నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే కైనా కొంచెం అట్లా ఉంటుంది మాకు కూడా. ఏమైనా మేము కూడా ఎవరికైనా తీసుకొచ్చి కొంచెం పైసలు ట్రై చేయడానికి. అవును, ట్రై చేయడానికి ఒక 4 years ట్రై చేస్తే జాబ్ వచ్చింది, కానీ ఒక చిన్నప్పటి నుండి ట్రై చేస్తే ఒక పిల్ల మాత్రం దొరకలేదు. అది మేబీ పెళ్ళైన తర్వాత లవ్ లో పడచ్చు ఏమో. అదేనా buy 1 get 1 లాగా? buy 1 get 1 కూడా ఏమో చెప్పలేము. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా లవ్ లో పడితే ఏమో కొన్ని ఇప్పుడు చేయలేని అప్పుడు చేయొచ్చు. ఏం చేస్తావు తిరగడానికి? మళ్ళీ ఆల్రెడీ చేసేసి వచ్చిన అది టిఫిన్ సెంటర్ది కాదు, అది ఓన్లీ టిఫిన్ సెంటర్ది. అది ఓన్లీ ఇడ్లీ తినడానికి వెళ్ళాం అట్లా. అది కూడా మా స్టాఫ్ వాళ్ళు కోలీగ్స్ మేమే వెళ్ళాం టిఫిన్ చేయడానికి. దానికే మేము డేట్కి వచ్చినట్టు హ్యాపీ ఫీల్ అయినాం. అబ్బాయిని ఏం ఏం మాకు ఏం ఛాన్సే లేదు అసలుకి. ఎవరైనా దొరికితే వాళ్ళతోటైనా పోదామని, కనీసం టిఫిన్ కైనా ఛాన్స్ అట్లా ఛాన్స్ ఉంటుంది.
ఏమో ఒక ఇడ్లీ నేను ఒక ఇడ్లీ వేరే వాళ్ళకి తినిపించు అని. ఏమనుకోకు, నేను నీకు ప్రే చేస్తున్నా నెక్స్ట్ వ్యాలంటైన్స్ డే వరకు పక్కా నీకు ఒక అమ్మాయి దొరుకుతుంది, అమ్మాయితో నువ్వు ఎంజాయ్ చేస్తావు, ఇదే పార్క్ లో నువ్వు ఆ అమ్మాయితో వస్తావని నేను మాత్రం ప్రార్థిస్తున్నా. నాకు తెలిసి ఆయనకు ఉన్నది, నీకు లేదు, అందుకే ఆయన అట్లా చేస్తాడు. నాకు దొరికిన అమ్మాయిని కూడా నీకు ఇచ్చేస్తావు. అయ్యో చూసినారా మా బంపర్ ఆఫర్ అది. బంపర్ ఆఫర్. ఏమన్నా కనీసం అదైనా దొరుకుతుందని ఒక ఛాన్స్, కానీ అది కూడా ఆయన ట్రై చేసిన తర్వాత నీ దగ్గర ఏమో చెప్పలేము. ఈ రోజు అమ్మాయి ఒక్కరితోటి ఉంటలేరు కదా, అది 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 ఇది మెయిన్ పాయింట్. ఎందుకు అందరు అట్లా ఉండరు కదా, కొందరు ఏమో అట్లాంటి వాళ్ళకి మాకు దొరికితే మంచి, ట్రూగా వద్దనుకుంటారు మీరు. మాకు కనీసం అమ్మాయి ఉంటే చాలు. ట్రూగా దొరికితే ఏం లేదు మాకు. అలా కాదు, అంటే ఇన్ని రోజులు ట్రై చేసిండ్రు, నాకు దొరకలేదు కాబట్టి ట్రూ అయినా ఏం కాదు, ఫాల్స్ అయినా ఏం కాదు. ఆకలి అయితే గడ్డి పెడితే కూడా తినచ్చినట్టు. అంటే ఇప్పుడు గడ్డి తింటున్నా. ఇప్పుడు ఏంటంటే మేడం, ఇప్పుడు ట్రూగా అంటే ఒక 10 డైమండ్, 10 కాదు ఒక డైమండ్ దొరికితే ఎలా ఉంటది మన రియాక్షన్, అలా ఉంటది ట్రూగా. ట్రూ లవ్ అనేది అసలు ఈ జనరేషన్ లో ఉందా, అది మెయిన్. లేదండి, మీకు ఉంది అని అనిపిస్తే కనుక మీరు ఒక అమ్మాయిని సెట్ చేయండి. అవునా, అసలు క్వశ్చన్ అడగడానికి వచ్చినావా ఈయనకి సపోర్ట్ చేయడానికి? అంటే ఫ్రెండ్ మధ్యలో కలిసిండు కదా, సో అట్లా అట్లా అని ఫ్రెండ్ కాబట్టి ఇలా చెప్పి అడగాలి. ప్లస్ నా బాధ కూడా నేను చెప్పుకోవాలి ఈ వీడియో ద్వారా. నాకు తెలిసి నీ బాధ అయితే అసలే నీ ఫ్రెండ్ బాధ నువ్వు చెప్పు. ఏ అమ్మాయిని నమ్మకం రా, అమ్మాయిలు అర్థం చేసుకోలేము మా పరిస్థితి ఏందని. ట్రై చేద్దాం అనుకున్నా, కానీ ఈ అమ్మాయి కూడా 4 ఉన్నారు అంటే ఏం చేద్దాం. ఏయ్! అంతే ఒకరైతే ఉన్నారు, అస్సలు లేరు. నెక్స్ట్ మ్యారేజ్ ఇంకా, కానీ వేరే అబ్బాయితో. ఓకే, థ్యాంక్ యూ.